జీవితంలో కొన్నిసార్లు మనం లక్ష్యాన్ని చేరుకోవడం కంటే ఆ లక్ష్యం వైపు సాగించే ప్రయాణమే చాలా ముఖ్యమైనది. ఇశ్రాయేలీయుల చరిత్రలో అలాంటి ఒక ప్రయాణమే సెఫీరాత్ హా ఓమర్ లేదా ఓమర్ రోజులు. ఐగుప్తు బానిసత్వం నుండి పస్కా పండుగ రోజున విడుదలైన ప్రజలు సీనాయి పర్వతం మీద దేవుని ఆజ్ఞలను పొందడానికి మధ్యలో ఉన్న ఆ 49 రోజులను ఎందుకు లెక్కించారు? నేటి మన ఆధునిక జీవితంలో ఈ రోజులకున్న ప్రాముఖ్యత ఏమిటి? రండి లోతుగా పరిశీలిద్దాం. బైబిల్లోని లేవియాకాండము 23వ అధ్యాయం 15 మరియు 16 వచనాలలో దీనికి సంబంధించిన ఆజ్ఞ ఇవ్వబడింది. ఓమర్ అనేది ఒక ధాన్యపు కొలత. కోతకాలంలో మొదటి కట్టగా తీసుకువచ్చే యవలను ఇది సూచిస్తుంది. పస్కా పండుగ 2వ రోజున ఈ లెక్కింపు ప్రారంభమవుతుంది. ప్రతిరోజు సాయంత్రం యూదులు ఒక ప్రత్యేక ప్రార్థన చేసి ఆ రోజును లెక్కిస్తారు. ఈ రోజు ఓమర్ రోజులలో 5వ రోజు, లేదా ఈ రోజు ఓమర్ రోజులలో 2 వారాల 3 రోజులు అని 49 రోజులను ఖచ్చితంగా లెక్కిస్తారు. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, ఇది స్వేచ్ఛను, బాధ్యతతో అనుసంధానించే ఒక వారధి. చారిత్రక పరంగా ఈ ఓమర్ రోజులను ఒక దుఃఖకాలంగా కూడా పాటిస్తారు. క్రీస్తు శకం 2వ శతాబ్దంలో ప్రసిద్ధ రబ్బీ అకీవా యొక్క 24,000 మంది శిష్యులు ఒక భయంకరమైన ప్లేగు వ్యాధి వల్ల మరణించారు. వారు ఒకరినొకరు గౌరవించుకోకపోవడమే దీనికి కారణమని చెబుతారు. దీని జ్ఞాపకార్థం ఈ రోజుల్లో చాలామంది యూదులు వివాహాలు చేసుకోవడం లేదా సంగీత కార్యక్రమాలు నిర్వహించడం మానుకుంటారు. అయితే 33వ రోజైన లాగ్బా ఓమర్ నాడు ఈ దుఃఖం ఆపివేయబడి పెద్ద ఎత్తున మంటలు వేసి జరుపుకుంటారు. ఇది చీకటిని తొలగించే వెలుగుకు చిహ్నంగా భావిస్తారు. ఆధ్యాత్మికంగా ఈ 49 రోజులు మనలోని 7 ప్రాథమిక గుణాలను మెరుగుపరుచుకోవడానికి కేటాయించబడ్డాయి: ప్రేమ, క్రమశిక్షణ, కరుణ, పట్టుదల, వినయం, అనుబంధం మరియు నాయకత్వం. ఈ గుణాలను ప్రతి వారం మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. 49 రోజులు మనల్ని మనం శుద్ధి చేసుకున్న తర్వాత వచ్చే 50వ రోజే పెంటకోస్తు. ఆ రోజే మోషేకు ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఆ రోజే క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చారు. మిత్రునారా, మనం కూడా మన జీవితంలోని ప్రతి రోజును అర్థవంతంగా లెక్కిద్దాం. కేవలం రోజులను గడపడమే కాకుండా ప్రతిరోజు ఒక మంచి లక్షణాన్ని పెంచుకుందాం. ఓమర్ రోజులు మనకు నేర్పే పాఠం ఇదే: సిద్ధంగా ఉన్నవారికే వాగ్దానాలు నెరవేరుతాయి.